కృష్ణానదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిట్ట చివరి రాష్ట్రం, టైలెండ్ స్టేట్. కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి కొన్ని హక్కులు ఉన్నాయి, అవి ట్రిబ్యునల్స్ నిర్ధారించాయి. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కృష్ణానది జలాల మీద హక్కుల్ని ఎలాగోలా బొక్కబెట్టి లాగేసుకోవాలనే ప్రయత్నాలు ఎగువ రాష్ట్రాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే మన హక్కుల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అయినప్పుడు ట్రిబ్యునళ్ళు హక్కు ఇవ్వకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే దాన్ని ప్రశ్నించాల్సిన ధర్మం, వాటిని నిలుపుచేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే ఉంది. అంతే తప్ప మేము ఎవరు కట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పమని చెప్పడానికి మీరెవరు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులు పరిరక్షించడం కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడకుండా పై రాష్ట్రాలు ఏం చేసుకున్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు అని చెప్పడం అధర్మం అవుతుంది. కాబట్టి రాజకీయాల కోసం ఏదన్నా ఒక మాట మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల నీటి హక్కుల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణా గోదావరిల మీద మనం చివరి రాష్ట్రం కాబట్టి ట్రిబ్యునళ్ల అనుమతి లేకుండా, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రాలు కట్టే అన్ని ప్రాజెక్టులని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నాం. ఈరోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద అపోజిషన్ నుంచి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. ఎందువలన అంటే ఈ ప్రాజెక్టు రూపొందించమన్నదే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ఏకైక అగరబత్తి మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఎవరు మాట్లాడాలి దీని గురించి? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది, ప్రజా సంఘాలదే. కాబట్టి ఆ చొరవ తీసుకుని ఆ బాధ్యతతోనే మీ ముందుకు వచ్చి ప్రజలకు ఇవన్నీ వివరిస్తున్నాం. ఇంకొక విషయం నేను మనవి చేసుకోదలుచుకున్నది ఏమిటంటే, ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చేటటువంటి అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు మేము కట్టే పన్నులకి మీరు ట్రస్టీగా వ్యవహరించండి, ఆ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ప్రజోపయోగమైనటువంటి పనులు చేయండి, రాష్ట్రము ప్రజలు అభివృద్ధి చెందే దిశగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మనం వాళ్ళకి ఆ ట్రస్టీషిప్ అప్పచెప్తున్నాం. ఇందులో భాగంగా రోజువారీ నిర్ణయాలు, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్, జీవోలు ఇచ్చుకోవడం అవి మీ ఇష్టం. ఎవరిని ఏపీపీఎస్సీ మెంబర్గా వేయాలో అవి అలాంటివన్నీ మీరు నిర్ణయాలు తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీకు ఇచ్చిన అధికార కాలం యొక్క పరిమితి దాటి దశాబ్దాల తరబడి, తరాల తరబడి ప్రజల మీద భారం మోపబోయే ప్రాజెక్టుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మనవి చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే డబ్బుని తాకట్టు పెట్టి అప్పు తీసుకురావడాన్ని రాష్ట్రం మొత్తం నిరసించింది. అలాగే సెకీ అదానీతో పాటుగా వివిధ సోలార్ పవర్ ప్రాజెక్టుల రూపంలో 25 సంవత్సరాల పాటు మన నెత్తి మీద ఈ టారిఫ్లు గుదిబండలుగా మారబోతున్నాయి. ఈ రోజున ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కూడా 80,000 కోట్లు అంటున్నారు. 1,50,000 కోట్లకు తక్కువ అవ్వదు. అది కట్టడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు, ఆ తెచ్చిన డబ్బు తీర్చడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. ఇంతటి దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టుని అపోజిషన్ ఒక మాట మాట్లాడకుండా, ప్రజల ముందు వివరాలు ఉంచకుండా, ఒక చర్చ జరగకుండా, నీటిపారుదల సంఘం నిపుణులతో ఏమాత్రం చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మేము అక్కడి నుంచి అనుమతులు తెస్తాం, ఇక్కడి నుంచి అనుమతులు తెస్తాం అనేది నైతికమేనా, ధర్మమేనా అని చెప్పి మరొకసారి ఆలోచించమని కోరుతున్నాం. 10-12 లక్షల కోట్ల రూపాయల ఇప్పటికే తెచ్చిన అప్పుకి వడ్డీలు కట్టడం కోసం మళ్ళా తిరిగి అప్పు తెస్తున్నటువంటి ఈ రోజుల్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదా? ఈ భారం ఎవరు మోయాలి అని చెప్పి మళ్ళా ఇంకొకసారి ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే రాయలసీమ ప్రాజెక్టుని అడ్డుకుంటావా అని చెప్పి అడిగే వాళ్ళకి మేము ఇస్తున్నటువంటి సమాధానం, ఈ రోజున రాయలసీమలో 111 టీఎంసీలు వాడుకునే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ పూర్తి స్థాయిలో నిర్మాణమై ఉంది. హంద్రీనీవా అసంపూర్తిగా ఉంది, గాలేరు నగరి అసంపూర్తిగా ఉంది, ఎక్కడా బ్రాంచ్ కెనాల్స్ తవ్వలేదు, ఫీల్డ్ కెనాల్స్ తవ్వలేదు. కృష్ణానదిలో వచ్చిన వరద నీటు 150 టీఎంసీలు తీసుకొచ్చి పోసినా కానీ రిజర్వాయర్లు నింటమే తప్ప పొలాలు తడిసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు కాలువలు కట్టలా. ఇంకా మీరు నిజంగా డబ్బు మొబిలైజ్ చేయగలం, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకురాగలం, ఒక ఈఏపీ ప్రాజెక్టు రూపంలో
వరల్డ్ బ్యాంక్ నుంచో ఇంకొక చోట నుంచో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ తీసుకురాగలం, డబ్బు తీసుకురాగలం అనుకుంటే రాయలసీమలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయండి. ముందు వెనుకబడిన రాయలసీమ పేరు చెప్పి ఆ డబ్బు తీసుకురండి, లోన్లు తీసుకురండి. రాయలసీమ ప్రాజెక్టుల్ని ఆఖరి ఎకరం తడిచేదాకా ఉన్న సదుపాయాలను ఉపయోగించుకునే పరిస్థితి ముందు కలగజేయండి. చెయ్యేరు నది మీద అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, దాన్ని పునర్నిర్మించుకోవాలి. దాన్ని పునర్నిర్మించుకుంటే చెయ్యేరు మీద 20, 30, 25 టీఎంసీలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్ని రాయలసీమకి చిన్నపాటి లిఫ్టులతో ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సోమశిలకి మనం పోలవరం నీళ్లు తీసుకెళ్తే అది కాంపెన్సేట్ అవుతాయి. అలాగే వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. కేవలం 150 ఎకరాల డిస్ప్యూట్తో, కేవలం 150 ఎకరాల విషయంలో ఒరిస్సాతో తగాదా ఉంది. ఈ రోజున రాజకీయంగా మీకు ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీది కూటమి ప్రభుత్వం. ఈ అడ్డంకులన్నీ తొలగించండి. పోలవరానికి ఒరిస్సా పెట్టినటువంటి అభ్యంతరాలన్నింటినీ తొలగింపజేసుకురండి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో పెట్టాల్సినటువంటి కొద్దిపాటి ఖర్చుని పెట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో తోటపల్లి బ్యారేజ్ కానీ ఇంకొకటి కానీ ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని చేయకుండా మనం ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు ఏకపక్షంగా మేము ఒక మెగా ప్రాజెక్టు మొదటి నుంచి చివరి వరకు ఒకే కాంట్రాక్ట్ కంపెనీకి అప్పచెప్తాము అని అంటే అది సవ్యం కాదు. దీని మీద పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు ఈ రోజున చూపించినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు గీసిన బొమ్మ ప్రకారం, వీళ్ళు ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం పోలవరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పట్టిసీమ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ని వెడల్పు చేయడం, దానికి సమాంతరంగా ఇంకొక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తామని అంటున్నారు. పాపారావు చెప్పినట్టు ఇది పర్మనెంట్గా విజయవాడని వరద ముప్పుకి గురి చేస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలనంటే మనం కాలువ అలైన్మెంట్ని మార్చాలి. వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల అప్లాంట్స్ తడవడం కోసం ఏనాడు నీళ్లు రాని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏరియా తడవడం కోసం అప్లాండ్ మీదుగా కాలువ తీసుకొచ్చి వైకుంఠాపురం బ్యారేజ్ పైన కృష్ణానదిని యాక్వెడక్ట్ ద్వారా దాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానదిలో పడడానికి ఎప్పుడు చూసినా ఒకటి వరద ముప్పు, రెండవది ఒకసారి కృష్ణానదిలో గోదావరి జలాలు కలిపిన తర్వాత కృష్ణానది జలాల మీద పై రాష్ట్రాలకు హక్కులు వస్తాయి. మీకు ఉదాహరణకి చెప్తాను. ఈరోజు మనం పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి వాడుకుంటున్నామని చెప్పి ఆ 80 టీఎంసీల్లో 35 టీఎంసీలు పై రాష్ట్రాలకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి పంచిపెట్టేశాం. రేపు పొద్దున మనం గోదావరి జలాలను తీసుకొచ్చి మళ్ళా కృష్ణలో కలిపితే ఆ మేరకు మళ్ళా పై రాష్ట్రాలు వాటి మీద హక్కులు కోరతాయి. కృష్ణానది మీద హక్కులు మనం కోల్పోతాం. కాబట్టి యాక్విడక్ట్ ద్వారా కృష్ణానదిని దాటిస్తే ఆ హక్కును కోల్పోయే ప్రసక్తి రాదు. అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకువెళ్ళి ఆయన అన్నట్టు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కింద ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడం, ఆ ఆయకట్టుని 5 లక్షల ఎకరాలు విస్తరించడానికి రెడీగా ప్లాన్లు ఉన్నాయి, రెడీగా బొమ్మల ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ సోమశిల వరకు గ్రావిటీతో హాయిగా నీళ్లు పంపించుకునే ఏర్పాటు ఉన్నప్పుడు మీ దగ్గర నిజంగా డబ్బులుంటే ఈ ప్రాధాన్యత క్రమాల్లో ముందు రాయలసీమ ప్రాజెక్టులు, బ్రాంచ్ కెనాళ్ళు, ఫీల్డ్ కెనాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు లాస్ట్ మైల్ కంప్లీషన్, ఆ తర్వాత డబ్బులుంటే ఎగువ కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎగువ నుంచి ఒక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిని దాటించి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి సోమశిలకి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్ళడం ద్వారా కోస్తా జిల్లాలన్నిటికీ చేయగలిగినంత నీటి సదుపాయం మనం కలగజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వ్యవసాయం వరకు డోకా లేకుండా ఈ 9 జిల్లాలు, అలాగే ఇక్కడ మిగిలినటువంటి జలాలన్నింటినీ, ఆర్ఎంసీలో మిగిలిన జలాల్ని, పట్టిసీమలో మిగిలిన జలాల్ని, వరద జలాల్ని, వీటన్నిటిని కూడా రాయలసీమకు తీసుకువెళ్ళి రాయలసీమలో ఎంత సాగునీరు భౌగోళికంగా అందించగలిగితే ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించడం కోసం ఇటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ మనీ అని చెప్పి మేము తీవ్రంగా భావిస్తున్నాం. దీని గురించి మేము చెప్పిందే వేదం అని అనటల్లా, చర్చకి పెట్టండి. ముఖ్యమంత్రి గారికి సమయం ఉండకపోవచ్చు, కనీసం మంత్రి గారి సమయం వెచ్చించాలి. ఆయనకి కూడా సమయం లేకపోయినా కానీ కింద అధికారులను ఆదేశించి విస్తృతంగా ప్రజా క్షేత్రంలో చర్చించి మంచి చెడుల్ని రిటైర్డ్ ఇంజనీర్లతోనూ, ఎక్స్పర్ట్లతోనూ
జలాల విషయంలో కొంతమంది నిపుణులు ఎన్నో దశాబ్దాల నుంచి అధ్యయనం చేసిన వాళ్ళతోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి మేము ఈ రోజున కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మెగాకి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ డిజైన్కి సంబంధించినటువంటి ఇవ్వడం వెనుక ఏదైనా కారణం ఉందనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? నేను ప్రాజెక్టు యొక్క ఉపయోగం నిరర్ధకం ఈ విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప ఏ ప్రాజెక్ట్ అయినా ఎవరో ఒక కాంట్రాక్టింగ్ కంపెనీ కట్టాల్సిందే. అది మెగా కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళతో మాకేం వైరం లేదు, వాళ్ళు అసలు పరిచయం కూడా లేదు. అది కాదు ఇష్యూ. అసలు ప్రాజెక్టే లోపభూయిష్టంగా రూపకల్పన జరిగింది అనేది మా వాదన. ఒక మాట, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన బహిరంగంగా వ్యక్తం చేశాడు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించింది ఒక కాంట్రాక్ట్ సంస్థ అని. దాని తర్వాతే ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని ఆ కాలంలో 2019, 20, 21 కాలంలో. ఒకటి ఇవాళ నిత్యం వింటూనే ఉన్నాం, ఎలక్టోరల్ బాండ్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలకే కాకుండా జాతీయ స్థాయిలో ఎక్కువ ఇచ్చింది ఏ సంస్థ, ఏ కాంట్రాక్ట్ సంస్థ అని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. మొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇప్పుడు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. అందువల్ల ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన పని లేదు ఇవాళ. అందుకనే ఆ పేరు ముందుకు వస్తూ ఉంది. కాదంటే ఆ సంస్థను వచ్చి చెప్పమానండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కావాలి, భారీ ప్రాజెక్ట్ కావాలి. PPP 4Pల మోడల్లో భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కట్టారా? తెలుగు రాష్ట్రాల్లో కట్టారా? ఎందుకు ఈ మాట ఇప్పుడు వస్తుంది? కాంట్రాక్టర్ కూడా ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్ చేస్తారట 20%. అంత చేయగలిగిన వాళ్ళు ఎవరు? ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తారంట హైబ్రిడ్ దాని కింద. ఎవరంత కాంట్రాక్టరు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో? అందువల్ల ఇట్ నోస్ ఎవ్రీబడి. అందుకనే మేము నేమ్ చేస్తున్నాం. కాదు అంటే ఆ సంస్థ చెప్పొచ్చు, గవర్నమెంట్ కూడా చెప్పొచ్చు. పెద్దలు చెప్పినట్టు, వెంకటేశ్వర గారు చెప్పినట్టు మినిట్సే బయట పెట్టచ్చు నోట్స్. కాంట్రాక్టింగ్ సంస్థ ఎంపిక పారదర్శకంగా జరగాలి అనేది మనందరం కోరుకునేదే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. అసలు ఈ ప్రాజెక్టే లోపభూయిష్టమైన అనేది మా మౌలికమైనటువంటి వాదన. నెక్స్ట్, క్యాబినెట్లో చంద్రబాబు గారు అవసరమైతే కేంద్రం నుంచి కూడా కేంద్ర ఫండ్లు కూడా తీసుకున్నామని మాట్లాడారు. అంటే ఏ స్థాయిలో ఉందంటే కాంట్రాక్టర్ల యొక్క పలుకుబడి ఈపీసీ పద్ధతిలో ప్రాజెక్టు రూపకల్పన వాళ్ళే చేస్తారు. ఎంత అవుతుందో సుమారుగా వాళ్ళే చెప్తారు. కేంద్రం దగ్గర నుంచి డబ్బులు, లోన్లు, అనుమతులు కూడా మేమే తీసుకొచ్చిస్తాము అనే ఆ స్థాయిలో కాంట్రాక్టింగ్ సంస్థలు ఉన్నాయి. అంటే లోన్లు, అనుమతులు కూడా కాంట్రాక్టింగ్ సంస్థలే చేస్తుంటే ఇక ప్రభుత్వాలకు ఎందుకు? ఇది ఇవాళ మన ముందు బాహాటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద బనకచెర్ల ప్రాజెక్టు మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేవనెత్తినటువంటి దుమ్ము, దాన్ని తుడుచుకోవడానికి అన్నట్టుగా వాళ్ళకి డబల్ రెట్టింపు స్థాయిలో ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, వారి నీటిపారుదల శాఖ మంత్రులు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి హడావిడి, అలాగే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కూడా ఈ మధ్యలో ఒక ప్రకటన చేసింది. ఆ హడావిడి, ఇదంతా కేవలం రాజకీయాల కోసం చేసుకునే హడావిడే తప్ప నిజంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటూ వస్తే దానివల్ల తెలంగాణకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక్క 5 పైసలు కూడా నష్టం లేదు అని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ మాటల్లో వచ్చి మీరు ఆవేశపడకండి. తెలంగాణకు వచ్చిన నష్టమేమి లేదు. నష్టం ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఎందుకంటే 1,50,000 కోట్ల గుదిబండ మెడలో వేసుకుని ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ భారం, ఆ నష్టం ఆంధ్రప్రదేశ్కే తప్ప తెలంగాణకే ఉండదు.